హే ఫ్రెండ్స్, మన ఆలోచనలు మంచివైతే అవకాశాలు ఎంతగా వస్తాయి. అవకాశాలే మనకు తలుపు తట్టి విజయాన్ని చేకూరుస్తాయి. ప్రేమ్ గణేష్ అనే ఒక కుర్రాడు చెన్నైలో తిరిగేవాడు వీధుల్లో. వాళ్ళ ఫ్రెండ్ కనపడి, అరే నాకు బాంబేలో ఒక హోటల్ మేనేజర్ తెలుసు, నువ్వు వెళ్ళి అక్కడ పనిచేసుకోరా అన్నాడు. వెంటనే బాంబేకి వెళ్ళిపోయాడు. ఆ మేనేజర్ని కలిసి క్లీనర్గా చేరాడు. క్లీన్ చేరిన తర్వాత అచ్చే ఆ హోటల్లో చూస్తూ ఉన్నాడు, క్లీన్ చేస్తూ. ఆయన దోశ, వడలు, ఇడ్లీ అవి అన్నీ. కానీ ఒక్కసారిగా సడన్గా అతనికి ఒక ఐడియా వచ్చింది. ఆ ఆలోచన మరి వెంటనే ఇంప్లిమెంట్ చేశాడు. వీధిలో బండితో దోశ పోయడం అనేది స్టార్ట్ చేశాడు. అద్భుతమైన స్పందన వచ్చింది. తర్వాత ఒక చిన్న వెహికల్ తీసుకుని బాడీకి పెట్టాడు. అందో అద్భుతమైన ఆ స్పందన అట్లాగే కంటిన్యూ అయింది. దాంతో అతను బాడీకి తీసుకుని హోటలే పెట్టాడు. దానికి దోస్ ప్లాజా అనే పేరు పెట్టాడు. అది తెలుసా ఎంత క్లిక్ అయ్యాయో? ఈరోజు దేశంలో మొత్తం 26 దోస్ ప్లాజా హోటల్స్, ఫేమస్ హోటల్స్, స్టార్ హోటల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చదువు లేకుండానే మరి అంత స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగాడు. కాబట్టి మిత్రులారా, చదువు ఒకటే కాదు, మన ఆలోచనలు కావాలి. మంచి ఆలోచనలు వస్తే మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాల వల్ల మనం ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.